చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు ఇంటికి వెళ్తుంటే లోహిత మధుని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తుంది. మధు వాళ్ళ తమ్ముడు వరలక్ష్మి వ్రతం చేస్తే తొందరగా పెళ్ళవుతుందంట అక్క అంటాడు. మధు వాళ్ళ ఫ్రెండ్ మధుని అబ్బాయిని చూసుకుంటుంది అంటుంది. మధు ఏంటి అలా అంటున్నావేంటి అనేసి వాళ్ళ ఫ్రెండుని అంటుంది. మధు వాళ్ళ ఫ్రెండ్ ఏమో నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకోవచ్చేమో అనేసి అంటుంది. వాళ్ళిద్దరూ నేనెందుకు మ్యాడీని చేసుకుంటానని ఇద్దరు బయటికి వెళ్తారు సరదాగా. అప్పుడు మధు లోహితను చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. లోహి ఏంటి మా ఇంటి ముందు ఉంది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది అనేసి అనుకుంటుంది. లోహితను ఎందుకు వచ్చావు లోహిత ఇక్కడికి అనేసి అంటుంది. లోహిత పక్క వీధిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నువ్వు సడన్గా కనిపించావు, నిన్ను చూసి మేము ఆగాము అనేసి అంటుంది. లోహిత మీ ఇంట్లోకి మమ్మల్ని పిలవవా అనేసి అంటుంది. మధు లోహితను ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. లోహితకు మధు వాళ్ళ అమ్మ నాన్నని తమ్ముడిని పరిచయం చేస్తుంది. లోహిత మధుని మీ ఇల్లు చూపించవా అనేసి అంటుంది. మధు రూమ్లో చిన్ని ఫోటో చూసి లోహిత షాక్ అవుతుంది. మధు ఏంటి ఫోటో అలా చూస్తుంది అనేసి అనుకుంటుంది. లోహిత మధుని ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరు అనేసి అంటుంది. మధు నేనే అంటుంది. మధు ఏంటి అంత టెన్షన్ పడుతుంది లోహి అని అనుకుంటుంది. లోహి మధు నీకు అప్పటికి ఇప్పటికి పోలికలు లేవు కదా అనేసి అంటుంది. చంటి మా అక్క అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అనేసి అంటాడు. చంటి మా అక్క ఎప్పుడైనా బాగుంటుంది అనేసి అంటాడు. మధు లోహి ఎలా ఉంది మా ఇల్లు అంటుంది. లోహిత చాలా బాగుంది అనేసి అంటుంది. లోహిత మధు వాళ్ళ అమ్మని మధు ఏమో ఇంత పెద్దదిగా ఉంది, చంటి అంత చిన్నదిగా ఉంది, ఎందుకు ఇంత ఏజ్ గ్యాప్ అనేసి అంటుంది. మధు వాళ్ళ అమ్మ అదొక పెద్ద కథలే అమ్మ అనేసి అంటుంది. లోహిత ఇంటికి వెళ్తుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్తో మధు కాదు అది చిన్ని, అది నాకు పెద్ద శత్రువు, అది ఎప్పటి నుంచో నాకు శత్రువు, కానీ ఇప్పుడు మధు రూపంలో మళ్ళీ నన్ను వెంటాడుతూ కాలేజీలో కూడా వచ్చేసింది అది అనేసి అంటుంది. లోహిత మా నాన్న చావుకి కారణమైన దానిని నేను అస్సలు వదిలిపెట్టను, రేపటి నుంచి దానికి నరకం చూపిస్తాను అనేసి అంటుంది. మధు కాలేజీకి వెళ్తుంటే ఆటో సడన్గా ఆగిపోతుంది. మధు నడుచుకుంటూ వెళ్తుంటే మ్యాడీ ఈ టైంలో వస్తే బాగుండు, నాకు లిఫ్ట్ ఇస్తే బాగుండు అనుకుంటుంది. అప్పుడే మ్యాడీ వస్తాడు. మధు నేనేంటి మనసులో అనుకోగానే కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు అనేసి అనుకుంటుంది. మ్యాడీ ఏంటి ఇక్కడ ఉన్నావు, నువ్వు బండి మీద వస్తావు కదా ఎప్పుడైనా నువ్వు మీ ఫ్రెండ్ అనేసి అంటాడు. అప్పుడు మధు ఈరోజు మా ఫ్రెండ్ కాలేజీకి రావట్లేదు, అందుకే నేను ఆటోలో వస్తుంటే సడన్గా ఆటో ఆగిపోయింది మ్యాడీ అంటుంది. మ్యాడీ ఏదైనా ఆటో ఎక్కిస్తాను అనేసి అంటాడు. నువ్వే లిఫ్ట్ ఇవ్వచ్చు కదా అంటే నేను ఎప్పుడు లేడీస్కి లిఫ్ట్ ఇవ్వలేదు కదా, నేను ఇవ్వను, నేను ఆటో చూసి ఎక్కిస్తాను అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ సరేలే అనేసి బండి మీద తీసుకొని వస్తాడు. వస్తుంటే కాలేజ్కి వస్తుంటే లోహిత చూసి శ్రేయకి వాళ్ళిద్దరి ఫోటో వాట్సాప్ పెడుతుంది. అప్పుడు శ్రేయ వచ్చి మా బావేంటి దీనికి లిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని కోపంతో ఉంటుంది. శ్రేయ వచ్చి బావ తనకెందుకు లిఫ్ట్ ఇచ్చావంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, తను కాలేజ్కి లేట్ అవుతుంది అనేసి నేను లిఫ్ట్ ఇచ్చాను అనేసి అంటాడు. లోహితకు చాలా కోపం వస్తుంది. ఇది నా శత్రువు, దీనిని అస్సలు వదిలిపెట్టను అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అంటుంది.